తన కారు తాళాలు తీసుకొని తలుపు తెరిచి హాల్లోకి వచ్చాడు. అక్కడ చూసిన దృశ్యం అతన్ని మరింతగా భయపెట్టించింది. సోఫాలో కూర్చొని ఆ చిన్న పాప తన బొమ్మతో ఆడుకుంటుంది. కానీ ఆమెకు తల లేదు. తన చేతిలో ఉన్న ఆ బొమ్మ ముఖమే తన తలలా మారింది. ఆ బొమ్మలో ఉన్న ఆ పాప తల రామ్ వైపు చూస్తూ నవ్వుతుంది. రామ్ కేకలు వేస్తూ మెయిన్ డోర్ వైపు పరిగెత్తాడు. నమస్కారం. ఇది ఒక సాధారణమైన వ్యక్తి జీవితంలో జరిగిన అసాధారణమైన భయంకర సంఘటన. మన కథానాయకుడి పేరు రామ్. తను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. హైదరాబాద్ లాంటి రద్దీ నగరంలో పనిచేస్తూ పని ఒత్తిడి భరించలేక కొన్ని రోజులు ప్రశాంతంగా గడపాలని తన స్నేహితుడి సలహాతో వికారాబాద్ అడవులలో ఉన్న ఒక గెస్ట్ హౌస్ని బుక్ చేశాడు. ఆ ప్రాంతం పేరు నీలగిరి తోటలు. చుట్టూ ఎత్తైన చెట్లు, ఊరికి దూరంగా ఉన్న ఆ ఇల్లు చూడ్డానికి చాలా బాగుంది. కానీ అక్కడ ఏదో తెలియని నిశ్శబ్దం ఆవరించి ఉంది. రామ్ అక్కడికి చేరుకునేసరికి సాయంత్రం 6 దాటింది. ఆకాశం అప్పుడే నల్లటి మేఘాలతో నిండిపోయింది. వర్షం పడే సూచనలు కనిపిస్తున్నాయి. గెస్ట్ హౌస్ వాచ్మెన్ పేరు కిష్టయ్య. వయసు మీద పడిన వ్యక్తి. రామ్ను చూడగానే అతనొక వింత చూపు చూశాడు. బాబు, లోపల నీ సామాన్లు పెట్టాను. రాత్రిపూట అనవసరంగా బయట తిరక్కు. ఏదైనా కావాలంటే ఇప్పుడే అడుగు అని హెచ్చరించినట్టు చెప్పాడు. రామ్ నవ్వుతూ, పర్లేదు కిష్టయ్య, నేను కొంచెం ప్రశాంతత కోసం వచ్చాను. కానీ కిష్టయ్య ముఖంలో ఆందోళన తగ్గలేదు. తాళాలిచ్చి అతను వెళ్ళిపోతూ వెనక్కి తిరిగి చూస్తూనే ఉన్నాడు. రామ్ ఆ పాత ఇనుప తలుపును తీసి లోపలికి అడుగుపెట్టాడు. ఇల్లు లోపలంతా పాతకాలపు సామాగ్రి, భారీ సోఫాలు. గోడల మీద ఉన్న పాత పెయింటింగ్ చూస్తుంటే ఎవరో ధనవంతులే ఇక్కడ ఉండేవారని అర్థమవుతుంది. రామ్ తన ల్యాప్టాప్ బ్యాగ్ పక్కన పెట్టి కిటికీ దగ్గరికి వెళ్ళాడు. బయట గాలి బలంగా వీస్తుంది. చెట్ల ఆకులు ఒకదానినొకటి రాసుకుంటూ భయంకరమైన శబ్దాలు చేస్తున్నాయి. కాసేపటికి రామ్ ఫ్రెష్ అయి వచ్చి సోఫాలో కూర్చున్నాడు. అప్పుడే అతనికి ఒక వింత అనుభవం ఎదురైంది. వంటింట్లో ఎవరో నడుస్తున్న చప్పుడు. ఎవరని అడిగాడు రామ్. కానీ అవతల నుండి ఎలాంటి సమాధానం లేదు. బహుశా ఎలుకలేమైనా ఉంటాయేమోనని సర్ది చెప్పుకున్నాడు. మళ్ళీ కొద్దిసేపటికే ఫ్రిడ్జ్ డోర్ తెరుచుకుంటున్న శబ్దం. ఈసారి ఆ శబ్దాన్ని రామ్ ఖచ్చితంగా విన్నాడు. నెమ్మదిగా వంటింటి వైపు అడుగులు వేశాడు. లోపలికి వెళ్ళి చూస్తే ఫ్రిడ్జ్ డోర్ సగం తెరుచుంది. ఫ్రిడ్జ్ లోపలున్న వాటర్ బాటిల్ కింద పడి నీళ్లు కారుతున్నాయి. రామ్ గుండె వేగం పెరిగిపోయింది. ఎందుకంటే గాలికి డోర్ తెరుచుకోవడం సాధ్యం కాదు. ఎవరైనా లోపలికి వచ్చారా? తలుపులన్నీ లోపలి నుంచే గడియ పెట్టున్నాయి. తనొక్కడే ఆ ఇంట్లో ఉన్నాడు. కానీ ఈ శబ్దాలేమిటి? రామ్ వణుకుతున్న చేతులతో ఫ్రిడ్జ్ డోర్ మూసి వెనక్కి తిరిగాడు. అప్పుడే డైనింగ్ టేబుల్ మీద ఉన్న ఒక పాత ఫోటో ఫ్రేమ్ పైన అతని చూపు పడింది. అందులో ఓ చిన్న పాప, ఆమె తల్లి ఇద్దరూ ఉన్నారు. ఆ పాప కళ్ళు సరిగ్గా రామ్ వైపే చూస్తున్నట్టు రామ్కు భయం వేస్తుంది. భయంతోనే రామ్ ఆ ఫోటోను తిప్పి బెడ్రూమ్లోకి వెళ్ళిపోయాడు. రాత్రి 11 గంటలు కావస్తుంది. బయట వర్షం మొదలైంది. ఉరుములు మెరుపులతో వాతావరణం బీభత్సంగా ఉంది. రామ్ నిద్రపోవడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ మనసు కుదురుగా లేదు. సరిగ్గా అప్పుడే పైన ఉన్న గదిలో నుంచి ఏదైనా భారీ వస్తువులను ఈడ్చుకెళ్లే శబ్దం. ఎవరో బరువైన పెట్టెను లాగుతున్నట్టుంది. సరిగ్గా అప్పుడే కరెంటు పోయింది. రామ్ భయంతో వణికిపోతున్నాడు. ధైర్యం తెచ్చుకొని మొబైల్ టార్చ్ లైట్ ఆన్ చేసి మెట్ల వైపు వెళ్ళాడు. ఆ మెట్లెక్కుతుంటే ఒక్కో మెట్టుకు ఒక వింతైన శబ్దం వస్తుంది. పైన ఉన్న గది తలుపు కొద్దిగా తెరుచుంది. రామ్ నెమ్మదిగా లోపలికి తొంగి చూశాడు. లోపల ఏమీ లేదు. లోపలంతా దుమ్ము పట్టిన పాత సామాన్లు. కానీ నేల మీద గమనిస్తే పచ్చిగా ఉన్న అప్పుడే నడిచిన అడుగుజాడలు. ఆ అడుగులు చిన్న పిల్లవి. ఆ అడుగులు మెట్ల వైపు వస్తున్నాయి. అంటే ఆ ఫోటోలో ఉన్న పాప తన వెంటే ఉందా? రామ్ వెంటనే తన గదిలోకి పరిగెత్తాడు. తలుపు గట్టిగా వేసి గడియ పెట్టుకున్నాడు. బయట నుండెవరో తలుపు కొడుతున్న చప్పుడు. నా బొమ్మ కావాలి, నా బొమ్మ కావాలి అని ఒక చిన్న పాప గొంతు.
రామ్ చెవులు మూసుకున్నాడు. ఇది నిజమా లేక కలనా? సరిగ్గా అప్పుడే ఆ గదిలోని కిటికీ అద్దం మీద రక్తపు చేయి పడింది. మెరుపు మెరిసినప్పుడు ఆ వెలుతురిలో కిటికీ అవతల ఒక వికృతమైన ముఖం రామ్ వైపు చూస్తూ నవ్వుతుంది. ఆ రూపం కళ్ళు నిప్పు కణాల్లా వెలుగుతున్నాయి. రామ్ ఇక ఆగలేకపోయాడు. ఎలాగైనా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాడు. తన కారు తాళాలు తీసుకొని తలుపు తెరిచి హాల్లోకి వచ్చాడు. అక్కడ చూసిన దృశ్యం అతన్ని మరింతగా భయపెట్టించింది. సోఫాలో కూర్చొని ఆ చిన్న పాప తన బొమ్మతో ఆడుకుంటుంది. కానీ ఆమెకు తల లేదు. తన చేతిలో ఉన్న ఆ బొమ్మ ముఖమే తన తలలా మారింది. ఆ బొమ్మలో ఉన్న ఆ పాప తల రామ్ వైపు చూస్తూ నవ్వుతుంది. రామ్ కేకలు వేస్తూ మెయిన్ డోర్ వైపు పరిగెత్తాడు. తలుపు ఎంత లాగినా రావడం లేదు. రామ్ భయంతో గట్టిగా కేక వేసి వెనక్కి తగ్గాడు. అప్పుడు ఆ పాప సోఫాలో నుండి కిందికు దిగింది. ఆమె నడుస్తుంటే ఎముకలు విరిగిన శబ్దం తక్ తక్ అని హాలంతా ప్రతిధ్వనిస్తుంది. మా నాన్న కోసం వచ్చావా? నువ్వు మా నాన్నవా అని ఆ పాప గొంతు గాలిలో వినిపిస్తుంది. రామ్ గజగజ వణుకుతూ నేను నీకు తెలియదు, నన్ను వదిలేయ్ అరుస్తూ కిచెన్ వైపు పరిగెత్తాడు. కిచెన్ తలుపు దానంతటదే గట్టిగా పడిపోయింది. రామ్ వెనక్కి తిరిగేసరికి ఆ పాప రామ్ కాళ్లను పట్టుకుంది. ఆమె చేతులు మంచులా చల్లగా ఉన్నాయి. ఆ స్పర్శ తగలగానే రామ్ ఒంట్లో కరెంట్ షాక్ తగిలినట్టు అనిపించింది. తను ఎంత వదిలించుకున్నా ఆ చిన్నారి చేతులను వదలడం లేదు. సరిగ్గా అప్పుడే ముఖం లేని ఆ పాప మెడభాగం నుండి నల్లటి పొగ రావడం మొదలైంది. ఆ పొగ రామ్ ముఖాన్ని కమ్మేసింది. రామ్కి ఊపిరాడడం లేదు. కళ్ళు బైర్లు గమ్ముతున్నాయి. చుట్టూ ఉన్న గోడల మీద నుండి రక్తం కారుతున్నట్టు, ఆ రక్తం తన వైపు వస్తున్నట్టు భ్రమ కలుగుతుంది. సరిగ్గా అదే సమయంలో కిష్టయ్య బయటి నుండి పెద్దగా మంత్రాలు చదువుతున్నట్టు వినిపించింది. కిష్టయ్య తన చేతిలో ఉన్న ఒక ఇనుప కడ్డీతో బయట తలుపుని గట్టిగా కొడుతున్నాడు. బాబు భయపడకు, నీ దగ్గర ఉన్న వెండి గొలుసు గాని దేవుడి ఫోటో గాని గట్టిగా పట్టుకో, ఆమె నీపై మాయ చేస్తుందని కిష్టయ్య గట్టిగా అరిచాడు. రామ్ వెంటనే తన జేబులో ఉన్న దేవుడి ఫోటోను తీసి ఓం నమః శివాయ అని గట్టిగా అరిచాడు. ఒక్కసారిగా ఆ పాప అర్ధనాదం చేస్తూ రామ్ కాళ్లను వదిలేసి గాలిలో కలిసిపోయింది. ఆ ఇంట్లోని వస్తువులు గాల్లోకి లేచి కింద పడ్డాయి. టీవీ స్క్రీన్ పగిలిపోయింది. రామ్ వెంటనే హాలులో పడిపోయిన కారు తాళాలు తీసుకొని కిటికీని పగలగొడుతూ బయటికి దూకాడు. బయట వర్షం బీభత్సంగా కురుస్తుంది. కిష్టయ్య రామ్ దగ్గరికి వచ్చాడు. అప్పుడు రామ్ ఈ పాప ఎవరు, ఈ ఆత్మ ఇక్కడికి ఎలా వచ్చిందని అడిగాడు. అప్పుడు కిష్టయ్య జరిగిందంతా చెప్పాడు. ఈ గెస్ట్ హౌస్ వాళ్ళదే. పాప పేరు సిరి. సిరి అంటే ఆ తండ్రికి ప్రాణం. కానీ తండ్రికి వింతైన వ్యసనం ఉండేది. అదే శుద్ర పూజలు. తన వ్యాపారంలో విపరీతమైన లాభాలు రావాలని, తను అమరుడు కావాలని ఒక తాంత్రికుడి మాటలు నమ్మి పిచ్చివాడయ్యాడు. ఆ తాంత్రికుడు ఒక అమావాస్య రాత్రి నీకు అత్యంత ప్రియమైన వస్తువుని లేదా ఒక వ్యక్తిని బలిస్తేనే నీ కోరిక నెరవేరుతుందని చెప్పాడు. కళ్ళు మూసుకుపోయిన ఆ తండ్రి తన కన్న కూతురు సిరిని తల నరికి చంపేశాడు. ఆశ్చర్యం ఏమిటంటే తల తెగిపడిన ఆ పాప కళ్ళు మూసుకపోలేదు. తండ్రి వైపు చూస్తూ ఏడుస్తూనే ఉన్నాయి. ఆ పాప రక్తంతో తడిసిన బొమ్మే ఇప్పుడు ఆమెకు తోడైంది. ఆ పాప ఆత్మ శాంతించలేదు. తన తండ్రి ఎందుకు చంపాడో అర్థం కాక తన తల కోసం, తన బొమ్మ కోసం ఈ ఇంట్లోనే తిరుగుతుంది. వందల్లో ఎవరో ఒకరు తన తండ్రి పోలికతో ఉంటే నువ్వు మా నాన్నవా అని వాళ్ళను అడుగుతూ వాళ్ళను కూడా తన లోకానికి తీసుకెళ్లాలని చూస్తుంది. ఇదంతా చెప్పి కిష్టయ్య తొందరగా కారెక్కు బాబు, ఈ పొలిమేర దాటే వరకు ఆగకని హెచ్చరించాడు. వెంటనే రామ్ కార్ స్టార్ట్ చేసి వెనక్కి తిరిగి చూడకుండా అడవి దారిలో దూసుకుపోతున్నాడు. రామ్ కార్ అద్దంలో చూస్తే ఆ గెస్ట్ హౌస్ పై అంతస్తులో ఆ పాప నిలబడి రామ్ వైపు చూస్తూ చెయ్యి ఊపుతూ వీడ్కోలు పలుకుతున్నట్టు కనిపిస్తోంది. పొలిమేర దాటాక రామ్ కార్ పక్క కాపి కాసేపు కూర్చున్నాడు. తెల్లారాక ఇంటికెళ్ళాడు. ఇది రామ్ గారి జీవితంలో జరిగిన ఒక భయంకరమైన నిజ సంఘటన. ఇక్కడితో ఈ కథ ముగుస్తుంది. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి.
మీ దగ్గర కూడా ఇలాంటి కథలుంటే కింద కామెంట్స్లో తెలియజేయండి లేదా డిస్క్రిప్షన్లో ఉన్న మెయిల్కు సెండ్ చేయండి. అంతవరకు సెలవు, జాగ్రత్తగా ఉండండి. ఇంతసేపు ఈ వీడియో వీక్షించినందుకు ధన్యవాదాలు.